నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వంట అయిపోయే ఉంటుంది. నేనైతే ఈరోజు లేట్గా స్టార్ట్ చేశాను. మనం రోజు లేటే కానీ దానిదేముంది. ఈరోజు అయితే ఏం కూర చేశారు మీరు కామెంట్లో చెప్పండి. మా కూర ఏంటంటే మెంతి కూర, టమాటా, మామిడికాయ. అదేంటి టమాటానే పుల్ల ఉంటుంది, మామిడికాయ వేస్తే ఎట్లుంటుంది అనుకుంటున్నారు కదా, కానీ సూపర్ ఉంటుంది, అల్సలు ఉంటుంది ఆ కూర. అదే నేను ఎట్లా చేస్తానో మీకు చూపిస్తా, చూడురి. నచ్చితే ట్రై చేయండి, లేదంటే వదిలేయండి. మంచిగా నీట్గా కడిగి చుంచి పెట్టుకున్న మామిడికాయలు కొంచెం ఒక హాఫ్ కప్, ఇంత కాయ మా పక్క అంటే ఇచ్చింది నాకు. సగం వక్క కడిగేసేసి పీల్ చేసిన, చెక్కు తీసి మంచిగా కడిగేసి పెట్టిన. అది పండుగ వచ్చింది. టమాటా వక్కలు ఆల్రెడీ పోసుకేసేసిన, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలన్నీ సిమ్ములో పెట్టేసిన. ఈ గోలాలని ఇవి మంచిగా గోలినాక పసుపు వేసి మెంతమాకేద్దాము. పసుపు వేసిన ఇంత కలర్గా ఉంది చూసారు. ఇది పట్టించిన పసుపు. మీలో ఎంతమంది కొన్న పసుపు ఎత్తారు, పట్టించిన పసుపు ఎత్తారో చెప్పుర్రి. ఇప్పుడు ఇక మనం కడిగేసి పెట్టుకున్నాం కదా, ఈ మెంతమాకు ఇల్లేసి కలిపేద్దాం. మెంతాకు నేను గిన్నెలు వేయక ముందుకు ఎంత ఉండే, ఇప్పుడు గిన్నెలు వేసినాక ఎంత అయింది చూసారు. ఆకుకూర ఏదైనా అంతే. ఇప్పుడు ఇది మంచిగా పెద్దగా మంట పెట్టి ఫ్రై చేయకండి, ఆకుకూర మాడిపోతుంది, చేదు వస్తుంది. అందుకని సిమ్ములో పెట్టి మంచిగా మెంతాకు మనకు గోలుతుంటే మంచిగా వాసన వస్తుంది. ఆ వాసన వచ్చినప్పుడు టమాటాలు వేసేద్దాం. దోస్తులు మెంతాకు మంచిగా గోలింది, కమ్మటి వాసన వస్తుంది. ఈ టైంలోనే మనము టమాటాలు వేసేయాలి. టమాటాలు వేసి కలిపేసిన. మామిడికాయ వక్కలు ఇప్పుడు వేయద్దు, ఎందుకంటే టమాటా పులుపు, ఈ టమాటాల పులుపు ఉండకపోయినా కానీ కొంచెం అన్న ఉంటుంది కదా. మామిడికాయ వక్కలు కూడా పుల్లగా ఉంటాయి కాబట్టి ఈ పులుపు ఆ పులుపుకు సరిపడదు, కూర ఉడకదు. అందుకని ఈ టమాటాలు మంచిగా మగ్గినాక అప్పుడు ఈ మామిడికాయ వక్కలు వేసేద్దాం. చూసిరా, మామిడికాయ వక్కలు అంటుంటే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అయితే మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇక మామిడికాయ వక్కలు వేసేద్దాం. నేను కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ వక్కలు. బాగా పులిపేం లేదు, ఇది కొంచెం లైట్గా ఉంది. పండుగ వచ్చింది కదా కాయ. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు సిమ్లో పెట్టాలి, ఎందుకంటే మామిడికాయ తొందరనే గూల పడిపోతుంది కదా. అందుకనే సిమ్లో పెట్టేసి మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేద్దాం. ఇందులో ఎలాంటి మసాలాలు వేయద్దు, మసాలా కూర మొత్తం టేస్ట్ వేరైపోతుంది. దోస్తులు, మామిడికాయ టమాటా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసి సిమ్లో పెట్టేయండి. ఇక మొత్తం ఈ కూర మొత్తం సిమ్ములనే మగ్గాలి, ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు. ఉప్పు కారం వేసిన దోస్తులు, మేము కొంచెం కారం తక్కువనే తింటాం. ఇప్పుడు కలిపి మొత్తం సిమ్ములనే ఉంచండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు అట్లే ఉంచాలి. కూరలో ఒక్క చుక్క నీళ్ళు పోయాలి, మొత్తం ఆయిల్తోనే. కానీ టమాటాలో ఉన్న నీళ్ళు ఎట్లా పైకి వచ్చినాయి చూసారా. అదా ఇప్పుడు కొత్తిమీర కేసి దించేసి